హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో స్టవ్ వెలిగించకుండా అస్సలు ఆయిల్ వాడకుండా ఈ పచ్చడి తయారు చేసుకుందామండి. పచ్చిమిరపకాయల పచ్చడి. పచ్చిమిరపకాయలండి, మీ కారం ఎంతవరకు తినగలరో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే ఉల్లిపాయ ఒకటి, ఉల్లిపాయ రెండైనా వేసుకోవచ్చండి. టమాటా ఒకటి, చిన్న ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నాను. అలాగే చింతపండు అండి, కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత ఉంటుంది, వాటర్లో నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఈ రోటిలో ఈ పచ్చిమిరపకాయలు మొత్తం వేసేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు పచ్చివేనండి, వీటిని ఏం ఫ్రై చేయలేదు, ఏం చేయలేదు, పచ్చివేవిని ఈ దంచేసుకోవాలి. పచ్చిమిరపకాయలు దంచేసుకున్నామండి, మెత్తగా నలిగిపోయాయి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి, ఒక స్పూను. ఇవి కూడా దంచేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలండి, వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది వేసేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. టమాటా ఒకటి తీసుకున్నాం కదండి, టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఈ టమాటా ముక్కలు వేసుకొని దంచేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలండి, ఉల్లిపాయ వేసి దంచేసుకోవాలి. ఉల్లిపాయని మెత్తగా దంచుకోకూడదండి, కొంచెం చూడండి ఇలాగా కచ్చాపచ్చ దంచేసుకోవాలి, అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి, నేను కల్లుప్పు వాడుతున్నాను, మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. రుచి తగిన విధంగా వేసుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. రోట్లో అయితే కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా పచ్చడి అయితే ఇలా వచ్చింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనం స్టవ్ వెలిగించకుండా, ఆయిల్ అస్సలు వాడకుండా మంచి రుచికరంగా ఉండేటువంటి పచ్చడి తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.